నమస్తే, వెల్కమ్ టు సీసీటీవీ. నేను మీ మధు. బ్రేకింగ్ న్యూస్. భర్తను కాదని వెళ్లిన వివాహితను మృత్యు వెంటాడింది. సొంత వారిని కాదనుకొని మరొకరితో ఏర్పడిన పరిచయం హత్యకు దారితీసింది. వివాహితను హత్య చేసి ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టారు ఓ కుటుంబ సభ్యులు. చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా పాతిపెట్టిన స్థలాన్ని పేడతో అలికారు. దాని పక్కనే పొయ్యి పెట్టి వంట చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఇంట్లోని చిన్నారులు స్థానికులకు చెప్పడంతో ఈ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ సిఐ ఈ కేసుపై దర్యాప్తు చేపట్టారు. కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. పాటి రాములు, లక్ష్మి, వారి కుమారుడు గోపి, కుమార్తె దుర్గా, అల్లుడు మహేందర్ సిగ్నల్ కాలనీకి చెందిన అంజయ్య ఇంట్లో 3 ఏళ్లుగా అద్దెకు ఉంటున్నారు. టౌన్లో కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్నారు. బయ్యారం మండల లక్ష్మీ నరసింహాపురం గ్రామానికి చెందిన నాగమణితో కొన్ని నెలల క్రితం గోపికి పరిచయం ఏర్పడింది. అప్పటికే వివాహమై 2 కుమారులున్న నాగమణి వారిని వదిలి గోపితో కలిసి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారు. కొన్ని రోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గోపి కుటుంబ సభ్యులు లక్ష్మి, రాములు, దుర్గా 10 రోజుల క్రితం నాగమణిని హత్య చేసి అద్దెకు ఉంటున్న ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం బయటకు పొక్కకుండా పేడతో అలికి పూడ్చిపెట్టిన స్థలంలోనే పొయ్యి పెట్టి వంట చేసుకుంటున్నారు. దుర్గా కుమార్తెల ద్వారా విషయం బయటికి పొక్కడంతో స్థానికులు గత మంగళవారం మహబూబాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిందితులు పరారయ్యారు. ఇంటి యజమాని వచ్చేదాకా వేచి చూసి గురువారం పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్. భర్తను కాదని వెళ్లిన వివాహితను మృత్యువు వెంటాడింది. సొంత వారిని కాదనుకొని మరొకరితో ఏర్పడిన పరిచయం హత్యకు దారితీసింది. వివాహితను హత్య చేసి ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టారు ఓ కుటుంబ సభ్యులు. చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా పాతిపెట్టిన స్థలాన్ని పేడతో అలికారు. దాని పక్కనే పొయ్యి పెట్టి వంట చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఇంట్లో చిన్నారులు స్థానికులకు చెప్పడంతో ఈ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ సిఐ ఈ కేసుపై దర్యాప్తు చేపట్టారు. కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. పాటి రాములు, లక్ష్మి, వారి కుమారుడు గోపి, కుమార్తె దుర్గా, అల్లుడు మహేందర్ సిగ్నల్ కాలనీకి చెందిన అంజయ్య ఇంట్లో 3 ఏళ్లుగా అద్దెకు ఉంటున్నారు. టౌన్లో కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్నారు. బయ్యారం మండలం లక్ష్మీ నరసింహాపురం గ్రామానికి చెందిన నాగమణితో కొన్ని నెలల క్రితం గోపికి పరిచయం ఏర్పడింది. అప్పటికే వివాహమై 2 కుమారులున్న నాగమణి వారిని వదిలి గోపితో కలిసి రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉంటుంది. కొన్ని రోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గోపి కుటుంబ సభ్యులు లక్ష్మి, రాములు, దుర్గా 10 రోజుల క్రితం నాగమణిని హత్య చేసి అద్దెకు ఉంటున్న ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం బయటికి పొక్కకుండా పేడతో అలికి పూడ్చిపెట్టిన స్థలంలోనే పొయ్యి పెట్టి వంట చేసుకుంటున్నారు. దుర్గా కుమార్తెల ద్వారా విషయం బయటకు పొక్కడంతో స్థానికులు గత మంగళవారం మహబూబాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే దీంతో నిందితులు పరారయ్యారు. ఇంటి యజమాని వచ్చేదాకా వేచి చూసి గురువారం పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.